విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ లడ్డూ ప్రసాదంపై భక్తులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ వివాదంతో దుర్గమ్మ లడ్డూ నాణ్యతపై సందేహాలు కలుగుతున్నాయి. అటు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో లోపాలు బయటపడ్డాయి. కాంట్రాక్టర్లు నాసిరకం సరుకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇక జీడిపప్పు ప్యాకెట్లపై లేబుల్స్ కనిపించలేదు. నాణ్యత లేదని 1100 కిలోల కిస్మిస్ 700 కేజీల జీడిపప్పును అధికారులు వెనక్కి పంపించి వేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ లడ్డూ ప్రసాదంపై భక్తులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుపతి లడ్డూ వివాదంతో దుర్గమ్మ లడ్డూ నాణ్యతపై కూడా సందేహాలు కలుగుతున్నాయి. అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో లోపాలు బయటపడ్డాయి. కాంట్రాక్టర్లు నాసిరకం సరుకును సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. జీడిపప్పు ప్యాకెట్లపై లేబుల్స్ కనిపించలేదు. నాణ్యత లేదని 1100 కిలోల కిస్మిస్ 700 కేజీల జీడిపప్పును అధికారులు వెనక్కి పంపించి వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఇటు దుర్గమ్మ ఆలయంలోని లడ్డూల్లో కూడా నాణ్యత లేదు అని చెప్పేసి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలోనే రెండో ప్రసిద్ధి చెందిన ఏదైతే దుర్గమ్మ ఆలయంలో లడ్డు నాణ్యత మీద అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఆ లడ్డూకు ఉపయోగించే జీడిపప్పు కావచ్చు, లేకపోతే కిస్మిస్ కావచ్చు, వీటిలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని చెప్పి కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక 2 రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ మొత్తంగా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ప్రసాదం పోటు కొంత మొత్తం కూడా తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో లడ్డు ఉపయోగించే జీడిపప్పు అలాగే కిస్మిస్ వీటన్నిటి కూడా పరీక్షించారు. వాటి మీద ఎటువంటి అంటే ప్యాకెట్స్ మీద ఖచ్చితంగా ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, 2 రోజులు ఎక్స్పైరీ అవుతుంది అని అన్ని లేబుల్స్ ఉంటాయి. అటువంటి ఏమీ కూడా లేవని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టికి వచ్చింది. అలాగే ఏదైతే 1100 కేజీల కిస్మిస్ అలాగే 700 జీడిపప్పును కూడా వాడద్దు కూడా వెనక్కి పంపించేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక వాటిలో అంటే వాటి స్మెల్ కూడా అంత నాణ్యత గల కిస్మిస్ జీడిపప్పు అయితే మంచి స్మెల్ వచ్చింది. అక్కడ వాటి స్మెల్ కూడా వేరే రకంగా రావడంతో వాటిని వాడద్దు అని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని వెనక్కి పంపించడం కూడా జరిగింది. అయితే ఈ లడ్డు నాణ్యత ప్రమాణాల విషయంలో ఎటువంటి ఈ నిబంధనలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో అన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ప్యాకింగ్ లో కూడా కొంత అవకతవకలు కూడా చోటు చేసుకున్నాయి. వీటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే వీటి వాస్తవాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు.